హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. 1K సబ్స్క్రైబర్స్ ఛానల్కి వచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈ రోజు ఈ 1K సబ్స్క్రైబర్స్ వచ్చినందువల్ల మన స్టూడియో టూర్ అండ్ నేను ఏమేమి ఎక్విప్మెంట్ వాడతానో మొత్తం మీకు చూపిస్తా. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ ప్యాడ్ ని చూపిస్తా పదండి. ఇదే నా మెయిన్ నోట్ ప్యాడ్. ఇది ఒక బోర్డు. యాక్చువల్ గా బోర్డు ని మెయిన్ నోట్ ప్యాడ్ లాగా వాడతా. ఏమైనా ఐడియాస్ వెంటనే తట్టాయనుకో, నైట్ కానీ ఎప్పుడు కానీ అప్పుడు టైం లేదు ఏం లేదు, ఈ బోర్డు మీద రాసేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్ గా ఈ థర్మాకోల్ అనేది నోట్స్ స్టిక్ చేసే రాసా, కానీ మన మధ్యలో కొన్ని రోజులు చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత దీనిపైన ఉండే నోట్స్ అన్ని వెళ్ళిపోయాయి, అమ్మ తోసేసి బయట పడేసి. సో ఇంకా మనం ఏం చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమేమి ఎక్విప్మెంట్ వాడతానో చూపిస్తాను. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయగానే కొన్ని రోజులకి స్టార్టింగ్ ఏదైనా స్టాండ్కి అతికియడం కానీ, ఇట్లా గిన్నెలకి దగ్గర పెట్టడం కానీ, అట్టలకి ఇలా చేస్తుండే. కానీ తర్వాత నా ఫస్ట్ ఇక ఏ ట్రైప్యాడ్ కొనాలని ఫస్ట్ ఈ ట్రైప్యాడ్ కొన్నాను. ఇది నాకు సంథింగ్ 300 అలా పడింది, కానీ చాలా యూస్ఫుల్ అయింది. నెక్స్ట్ వచ్చేసి నా లైట్నింగ్ సెటప్. లైట్ కొనేంత బడ్జెట్ లేకుండే మనకు, సో నేనే ఒక లైట్ తయారు చేశాను. జస్ట్ ఒక పీస్ ఆఫ్ కబోర్డ్ తీసుకొని ఇలా టోటల్ గా కవర్ చేసేసి ఇన్సైడ్ ఒక చిన్న బల్బు వైర్ కనెక్షన్ ఇచ్చి లోపల బల్బ్ పెట్టే. ఇది వచ్చేసి మామూలుగా పాలిథిన్ పేపర్ లాంటిది, అంటే ఆయిల్ పేపర్ లాంటిది. లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మనకి చాలా యూజ్ అయ్యి, చాలా నేను స్టార్టింగ్ లో లైటింగ్ లేనప్పుడు ఇదే వాడుతుంటే. ఇన్సైడ్ ఒక బల్బ్ ఉండేది, ఇప్పుడు మొక్కలు పడి చినిపోయింది, చాలా డేస్ అయింది. బోయా మైక్ కొన్నాను, వైర్డ్. ఇది ఒక 800 పడ్డది. దాని తర్వాత వచ్చేసి మినీ ట్రైప్యాడ్. ఇది సెల్ఫీ స్టిక్ ప్లస్ ట్రైప్యాడ్ లాగా బాగా యూజ్ అయింది నాకు. దాని తర్వాత ఇంకో ట్రైప్యాడ్ కొన్నాను. అది ఇప్పుడు రింగ్ లైట్ కొన్నాను విత్ ట్రైప్యాడ్. ఇప్పుడు ఫోన్ దాని మీద స్టాండ్ చేశాను, లాస్ట్ లో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి గ్రినారో అని ఒక మైక్ సెట్, బ్లూటూత్ మైక్ కొన్నాను. ఎందుకంటే వాయిస్ వైర్డ్ అయితే చాలా అవుట్డోర్ తీయలేకున్నా. రీసెంట్ గా మన అవుట్డోర్ లో చాలా వీడియోస్, అంటే రీసెంట్ గా ఒక 5-6 వీడియోస్ అవుట్డోర్ లో చూసాను, చాలా హెల్ప్ఫుల్ అయినాయి. దానికోసం ఈ 2 మైక్స్ వచ్చాయి. ఒకటి ఆల్రెడీ వాడుతున్నాను, ఇంకోటి లోపల ఉంది. ఒక రిసీవర్ ఉంటది, చాలా వాయిస్ క్వాలిటీ కూడా బాగుందో లేదో మీరే చెప్పండి. సో ఇదే నా యూట్యూబ్ సెటప్ అండ్ టూర్, నేను వాడే ఎక్విప్మెంట్. ఒక్క నిమిషం, ఇంకోటి గ్రీన్ స్క్రీన్ కూడా ఉంది, ఇక్కడ సెటప్ చేశాను. ఎక్కువ లైట్నింగ్ లేనందువల్ల కరెక్ట్ గా యూజ్ చేయలేకపోయాను దీన్ని. రింగ్ లైట్ అన్నాను కదా, ఇదే రింగ్ లైట్. RGB లైట్ కూడా వస్తుంది. ట్రైప్యాడ్, బ్లూటూత్ మైక్, ఇది వైర్డ్ బోయా మైక్. ఇంకా యూజ్ చేస్తున్నా. ఇప్పుడు కొత్తగా ఇవి వచ్చాయి కదా అని ఇవి ఎత్తేసి ప్యాక్ చేసేసా. ఇది వచ్చేసి మినీ ట్రైప్యాడ్. ఇది వచ్చేసి నా ఫస్ట్ హోమ్ మేడ్ లైట్. యూట్యూబ్ లో చూసి నేను ట్రై చేసా, బాగానే వచ్చింది, బాగానే యూజ్ అయింది కూడా నాకు. ఇదే ఫ్రెండ్స్ నా యూట్యూబ్ స్టూడియో ప్లస్ నేను వాడే ఎక్విప్మెంట్. మొత్తం ఎక్విప్మెంట్ బేసిక్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే, ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఒక 2000 అంటే బేసిక్ ఎక్విప్మెంట్ కొనవచ్చు. ట్రైప్యాడ్ ఒక 300, గ్రీన్ స్క్రీన్ ఒక 400 ప్లస్ లైట్ కావాలనుకుంటే హోమ్ మేడ్ లో చేసుకోవచ్చు. ఒకటి రూమ్ ఇంకా వాడకపోవచ్చు. ఇంకొన్ని రోజులు ఉంటే చెన్నైకి వెళ్ళిపోతున్నాను. సో చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగే కంటిన్యూ చేస్తానో లేదంటే వేరే వీడియోస్ పెడతానో చూస్తా. బట్ డెఫినెట్గా యూట్యూబ్ని మాత్రం వదులుకోదలుచుకోలేదు. చాలా థ్యాంక్స్. 1K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని అలా ట్యాప్ చేసేయండి. నోటిఫికేషన్స్ అనేవి వదిలిన నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.